జగన్మోహన్ రెడ్డికి 2019లో అన్ని అంశాలు కలిసి వచ్చాయి. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ప్లస్ పాయింట్ అనుకున్నాడో 2024లో అదే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయబోతుంది. ఇక రాజకీయం అనగానే ప్రధానంగా అందులో ఆకర్షితులుగా ఉండేవాళ్ళు హీరోలు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు మెజార్టీ సాధిస్తారని ఒక అభిప్రాయం. ఎందుకంటే ప్రజల ఏదైతే హీరోగా ప్రజల్లో ఎక్కువ అభిమానం చొరగొన్న వారిగా వారి మాటకు విలువ ఉంటుందనేది అందరి అభిప్రాయం. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మాట వాస్తవం. హీరో నాగార్జున లాంటి వాళ్ళు కూడా నాడు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహకరిస్తే, తెర మీద యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కానివ్వండి, చిన్నకృష్ణుడు లాంటి వారు కానివ్వండి, కత్తి మహేష్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఆలీ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇలా అనేక మంది హీరోలు నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా సహకరించడం జరిగింది. దాని ఫలితమే మొత్తానికి 2019లో జగన్మోహన్ రెడ్డి గట్టెక్కాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? అంత నమ్మకం ఉంచిన ఫిలిం ఇండస్ట్రీకి ఏమైనా చేశాడా అంటే ఏమీ చెయ్యకపోగా ఫిలిం ఇండస్ట్రీలోనే వేలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టడమే కాదు, ఫిలిం ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా చెప్పుకునే చిరంజీవి లాంటి వారి చేత కూడా నమస్కారం పెట్టించుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నా కాళ్ళ దగ్గర ఉండాలి, మీరు నా దగ్గరికి రారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి వేధించి రప్పించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వారిని ఎంతలా అవమానించారంటే క్యాంప్ ఆఫీస్కి బయటే గేట్ ఆపేసి వాళ్ళని కారులు ఆపేసి నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. సాధారణంగా క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళిపోతుంది కారు, ఎంతోమంది వెళ్తారు వస్తారు, కానీ వీళ్ళని మాత్రం అక్కడ ఆపేసి ఆ ఫోటోలు తీసి లోన వీళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడ్డ ఆ వీడియోలు కానివ్వండి, చిరంజీవి నమస్కారం పెట్టినవి కానివ్వండి, వీటన్నిటినీ తీసి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడకముందే అవన్నీ సోషల్ మీడియాకి వదిలేసి, అంటే చిరంజీవి నమస్కారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పించుకునే ప్రయత్నం చేశాడు. పాపం చిరంజీవికి కూడా మనసు నొచ్చుకుంది. ఏమైంది ఫలితంగా? ఈరోజు తన తమ్ముడికి అండగా చిరంజీవి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో పెట్టుకుంటే ఏదో కేసులో పెట్టడమో లేదా అవినీతి అక్రమస్తుల మీద ముద్ర వేయటమో ఏదో ఒకటి చేస్తాడు అని బహుశా చాలామంది తెర వెనుకున్నారు. బట్ సమయం కోసం చూశారు. ఫిలిం ఇండస్ట్రీని ఒకలాగా వేధించలా. ₹5 టికెట్ అంట, తాను చెప్పిన వాళ్ళకి టికెట్లు అమ్మాలట, లేకపోతే టికెట్ల వ్యవస్థ మొత్తం తన చేతిలో ఉండాలట. అసలు చరిత్రలో ఎవరూ తీసుకోలేలాంటి నిర్ణయాలు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఫిలిం ఇండస్ట్రీ ఇబ్బంది పడింది. పవన్ కళ్యాణ్ సినిమాలు, బాలకృష్ణ సినిమాల సమయంలో ఏం చేశారు? ఏకంగా ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని థియేటర్ల దగ్గరికి పంపి బెనిఫిట్ షో లేకుండా అడ్డుకుని కొన్ని చోట్ల ఏసీ షోలను మధ్యలో ఆపేసి సీజ్ చేసి ఇలా రకరకాలుగా థియేటర్ల యాజమాన్యాలను వేధిస్తే థియేటర్ యాజమాన్యాలు కూడా విసుగు చెందాయి. సినిమాలు తీసుకోవడానికి కూడా ఇష్టపడాల. దానివల్ల అంతిమంగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయే పరిస్థితి. సో వీటన్నిటికీ విరుగుడుగా ఈరోజు వీరంతా కలిసి కూటమికి ఏకమయ్యారు. మొదట చిరంజీవి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, చిరంజీవి బయటకు రావడంతో ఒక్కొక్కరు చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఒక్కొక్కరిగా ఈరోజు ఒక్కొక్కరికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలని చెప్పి బహిరంగంగానే పిలిపించాడు. వెంకటేష్ కూడా కూటమి సభ్యుల్లో ఒకరిని గెలిపించడం కోసం తాను ప్రచారం చేస్తున్నారు. హీరో నిఖిల్ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడు. ఆల్రెడీ నారా రోహిత్ పూర్తిగా ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నాడు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. వీరికి తోడు సాయి ధర్మతేజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. రామ్ చరణ్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని గెలిపించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. అలాగే హీరో నాని లాంటి వాళ్ళు కూడా ఆ పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడం జరిగింది. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది అగ్ర హీరోలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగే పరిస్థితి. వాళ్ళేమీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లా. కూటమిలో ఉన్న వాళ్ళ గెలుపు కోసం, వారికి కావాల్సిన వాళ్ళ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా అనేక మంది దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇక చిన్న చిన్న యాక్టర్లు ఎవరైతే జబర్దస్త్కి చెందినటువంటి హైపర్ ఆది లాంటి వాళ్ళు యాక్టర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈరోజు ఎవరి గెలుపు కోసం, కిరా కార్పి కానివ్వండి, వీళ్ళంతా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బహిరంగంగానే ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మరి గతంలో వీళ్ళంతా ఎవరికైనా ప్రచారం చేశారంటే ఇప్పుడు మనం మాట్లాడిన ఎవరు కూడా గతంలో ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలే, అలాగని పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలే. కానీ ఈరోజు
జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఒకే లక్ష్యంతో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమైంది. నట్టే కుమార్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా దర్శకుడు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు బహిరంగంగానే కూటమిని గెలిపించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అంటే దాదాపుగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఈరోజు కూటమి వెంట నడుస్తుంది. ఒకే ఒక కారణం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీని వేధించాడు. గతంలో చూడండి, బాబు మోహన్ లాంటి వాళ్ళు కానివ్వండి, మంచు విష్ణు కానివ్వండి, మంచు మనోజ్ కానివ్వండి, వీళ్ళంతా ఎవరికి సపోర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఆ రోజు నానా రచ్చ చేశారు. వాళ్ళ కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ రాలేదని చంద్రబాబుని బదనం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు పరోక్షంగా కూటమికి పనిచేస్తున్నారు, పరోక్షంగా కూటమికి ఓటు వేయమని చెబుతున్నారు. అనేక మంది చిన్న చిన్న హీరోలు, యాక్టర్లు అందరూ ఈరోజు కూటమి గెలుపు కోసం చేస్తున్నారు. అగ్ర హీరోలు అయినటువంటి ఎవరైతే చిరంజీవి కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, సాయి ధర్మ తేజ్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, లేదా నాని కానివ్వండి, వీళ్ళంతా బహిరంగంగానే, అగ్ర హీరోలు బహిరంగంగానే ఓటు వేయమని చెప్పడం జరిగింది. అలాగే సుమన్ తాజాగా కొద్దిసేపటి క్రితం సుమన్ కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎవరైతే గద్దె రామ్మోహన్ నాకు చిరకాల మిత్రుడు, కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అత్యధిక మెజార్టీతో ఈ గద్దె రామ్మోహన్ని గెలిపించాలని చెప్పి కొద్దిసేపటి క్రితం హీరో సుమన్ ఎవరైతే ఉన్నారో సుమన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏదో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు, లేకపోతే ఆలీ లాంటి వాళ్ళు, ఏదో 2-3 తప్ప ఆలీ కూడా ఈ మధ్యన యాక్టివ్గా ఎక్కడ ప్రచారంలో కనపట్ల. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి చేసిన నష్టం ఆలీకి తెలుసు కాబట్టి తాను కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి వాడు కూడా పెద్దగా కనపట్ల. కాకపోతే ఏదో చిన్న చిన్న పేటీఎంలు తీసుకుని పనిచేసే యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కనపడుతున్నారు. కత్తి మహేష్ ఇప్పుడు లేడు అనుకోండి. ఇక పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళందరూ అప్పుడప్పుడు కూడా ఒక పెగ్గేసి వచ్చి మీడియా ముందు ఏదో సమావేశం పెట్టి హడావిడి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ పూర్తిగా ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి యాంటీ అయింది. కూటమి గెలుపు నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి, మనకు పైకి కనపడే వాళ్ళు కొంతమందే, తెర వెనక చాలామంది ఉన్నారు. ఒక చిరంజీవి లాంటి వ్యక్తి డైరెక్ట్గా బయటకు వచ్చాడంటే మిగతా వాళ్ళు రావడానికి పెద్ద విచిత్రం ఏమీ లేదు. కాకపోతే కొంతమంది తెర ముందు మొహం పెట్టలేరు, తెర వెనక నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బహిరంగంగానే, హీరో వెంకటేష్ కానివ్వండి, సాయి ధర్మ తేజ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా బహిరంగంగానే ఓపెన్ అప్గానే చెప్పడం జరిగింది. నాని లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరటం జరిగింది. సో కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఫిలిం ఇండస్ట్రీ బ్రతికి బట్టగడుతుంది. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీని వైజాగ్లో డెవలప్మెంట్ చేయడం కోసం చంద్రబాబు గారు విశ్వ ప్రయత్నం చేశారు. గతంలో ఇచ్చినటువంటి వైజాగ్లో ఇచ్చినటువంటి ఫిలిం స్టూడియోకి ఇచ్చినటువంటి భూములను కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కునే ప్రయత్నం చేస్తే కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి వచ్చే రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీ బతకాలి అంటే ఇప్పటికే థియేటర్లు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు థియేటర్లన్నీ మూసేశారు. కొన్ని థియేటర్లు ఏమో కళ్యాణ మండపాలుగా మార్చేశారు, కొన్ని థియేటర్లు ఏమో గోడౌన్లుగా మార్చేశారు. అసలు రానున్న రోజుల్లో థియేటర్లు ఉంటాయా అనే అనుమానం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కలిగింది. ఎందుకంటే ఆ స్థాయిలో టికెట్ రేటు తగ్గించేయడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ మీద చేసిన వేధింపులు అలాంటివి. సో వీటన్నిటినీ కూడా భరించినటువంటి ఈ తారలు ఎవరైతే ఉన్నారో, అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈరోజు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి కూటమి గెలుపు కోసం అయితే కృషి చేస్తున్నారు. చిరంజీవి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆటోమేటిక్గా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా వచ్చేసింది. ఫిలిం ఇండస్ట్రీలో తెర వెనుకున్నటువంటి చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్లు కూడా ఈరోజు కూటమికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. నేను ఇందాకే చెప్పినట్టు కొంతమంది మొహాలు బయట పెట్టలేరు, కొంతమంది ధైర్యంగా బయటకు వస్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ అని కొంతమంది తెర వెనకే ఉంటున్నారు. మొత్తంగా గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే పనిచేశారో వాళ్ళంతా ఈరోజు కూటమి గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ ఏకతాటి మీదకి రావటం అనేది శుభ పరిణామం. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ బ్రతికి బట్టగట్టాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఆంధ్రాలో ప్రభుత్వాన్ని మార్చాల్సిందే. లేని ఎడల ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చే పరిస్థితి ఉండదు, ఆంధ్రాలో సినిమాలు ఆడే పరిస్థితి అంతకంటే ఉండదని చెప్పి ఈరోజు అందరూ కూడా నిర్ణయానికి వచ్చి ఈరోజు ఏకతాటి మీదకి వచ్చారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇదంతా కూడా కంటి మీద కునుకు లేకుండా చేసే పరిస్థితి. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు
అసలే ఓటమి అంచుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కలసి కట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, వారికి కావాల్సిన నేతలకు ప్రచారం చేయడంతో ఇదంతా కూడా వచ్చింది. మొత్తంగా కొంతమంది అయితే క్షేత్రస్థాయిలో రెగ్యులర్గా తిరుగుతున్నారు. నారా రోహిత్ కానివ్వండి, సాయి ధర్మ తేజ్ కానివ్వండి, హీరో నిఖిల్ కానివ్వండి, వీళ్ళంతా కూడా రెగ్యులర్గా తిరుగుతున్నారు. కొంతమంది ఏమో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ లాంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇక జబర్దస్త్ యాక్టర్లు కూడా మెయిన్గా జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో కూడా జబర్దస్త్ యాక్టర్ల హైపర్ ఆది అండ్ వాళ్ళ టీం అయితే ప్రచారం చేస్తున్నారు. ఇది మొత్తంగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా తన వంతు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమ వంతు పాత్రనైతే పోషిస్తున్నారు. ఇక బాలకృష్ణ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి డైరెక్ట్గా రాజకీయాల్లోనే ఉన్నాడు కాబట్టి ఇక ఆయన వెనక కూడా ఆయనతో పాటు కూడా కొంతమంది అయితే రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి కూటమి గెలుపు కోసం కృషి చేస్తుంది.